రాధ ప్రేమ పూర్తిగా వేరు. మనకి ఉత్తర భారతదేశంలో చూసుకుంటే ఎప్పుడు రాధాకృష్ణ రాధాకృష్ణ, హే రాధే రాధే అని అంటూ ఉంటారు. మరి ఈ అష్టభార్యల్లో కానీ లేకపోతే ఈ 16,000 మంది భార్యలు అని అంటారు, వీళ్ళకన్నా కొంచెం భిన్నంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి కారణం ఏమిటి? ఉత్తర భారతదేశంలోనే కాదండి, దక్షిణ భారతదేశంలో కూడా రాధాకృష్ణ పేరు ఎన్నిసార్లు వినలేదు మీరు? మన దక్షిణ భారతదేశంలో ఏ కృష్ణుడి యొక్క కీర్తన పాడినా సరే శ్రీమతి రాధారాణి పేరు వస్తుంది. రాధే 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 గోవింద బృందావన చంద్ర శ్రీ రాధే గోవింద అనాథనాథాదీన బందో రాధే గోవింద. ఈ కీర్తన నేను తమిళనాడులో విన్నాను. కాబట్టి ఇక్కడ రాధా కళ్యాణం చేస్తాము, రాధా కీర్తనలు, రాధాకృష్ణ పేరు ఎంతమందికి ఉంది. ఇక్కడ శ్రీమతి రాధారాణి యొక్క స్పృహ అంతటా ఉంది. దక్షిణ భారతదేశంలో కొంతమందికి పాపం తెలియదంతే. అవును. కానీ బృందావనం రాధ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటేనే శ్రీమతి రాధారాణి. ఎందుకు శ్రీమతి రాధారాణి యొక్క పేర్లు అష్టభార్యలో లేవు, ఈ 16,108 మందిలో లేరు అంటే వాళ్ళందరూ కూడా రాధారాణి యొక్క స్వరూపాలు. ఎవరైతే భగవంతుడి యొక్క హ్లాదినీ శక్తి స్వరూపాలే వీళ్ళందరూ కూడా, ఏ ద్వారకకి చెందిన రాణి అందరూ కూడా శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్, అంశాలు మాత్రమే. శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమ అత్యంత గొప్ప ప్రేమ. కృష్ణుడు యొక్క భక్తి ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అని అంటే శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ నుంచే ప్రారంభమవుతుంది. ఆవిడ యొక్క కృప లేకుండా, ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణుడి దగ్గరికి చేరుకోలేము. కాబట్టి శ్రీమతి రాధారాణి యొక్క విశిష్టత, కృష్ణుడు పక్కనే ఎప్పుడు శ్రీమతి రాధారాణి. మీకు ఆ విషయం తెలుసా? కృష్ణుడు వేరు, రాధారాణి వేరు కాదు. చాలామంది అడుగుతారు, కృష్ణుడికి రాధకి వివాహం అవ్వలేదు కదా, వేరు వేరు అవుతే వివాహం అవుతుంది, కానీ ఒకటే అవుతే వివాహం ఎందుకు అవుతుంది? ఒకటే తత్వం. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడిది ఒకటే తత్వం, దాంట్లో ఎటువంటి తేడానే లేదు. వాళ్ళిద్దరికి భిన్న ప్రకృతి కాదు, వాళ్ళిద్దరు కూడా ఒకటే. శ్రీకృష్ణుడు శ్రీమతి రాధారాణి ఒకటే తత్వం. ఆనందం కోసం ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ఎలా అయితే ఇందాక నేను అన్నాను కదా, గోపికలు కృష్ణుడు ఒక మిర్రర్ ఇమేజ్ అని, శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క స్వరూపమే డైరెక్ట్. కాబట్టి చాలామంది ఈ ప్రశ్న ఉంటుంది, రాధారాణికి వివాహం జరగలేదు. కాదండి, భాండి రవణంలో వివాహం జరిగింది. సాక్షాత్తుగా బ్రహ్మగారే చేయించారు. రాధాకృష్ణ వివాహస్థలి అని ఉంటుంది కూడా, అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడికి వివాహం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే తత్వములు కాదు. కృష్ణుడి యొక్క ఆనంద శక్తియే శ్రీమతి రాధారాణి, ఆయన యొక్క స్వస్వరూపమే శ్రీమతి రాధారాణి అనమాట. ఆయన యొక్క కృపాశక్తియే శ్రీమతి రాధారాణి. అది విశేషం. అయితే ప్రభు, ఇంకొక ముఖ్యమైన ఒక 2 పదాల గురించి ఎక్కువగా వింటూ ఉంటాం, పాపము పుణ్యము అని వింటూ ఉంటాం. వీటికి సరైన నిర్వచనం ఏమిటి? అంటే పాపం అంటే ఏమేమి పాపం కింద లెక్క వస్తాయి, ఏమేమి పుణ్యం కింద? ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధంగా ఏం చేసినా సరే అది పాపమే. శాస్త్రీయంగా, ధార్మికంగా భగవంతుడు చెప్పింది పాటన చేస్తే అది పుణ్యం అవుతుంది. ఈ రెండూ మనకు అవసరం లేదు. మనకి పాపంతో సంబంధం లేదు, పుణ్యంతో సంబంధం లేదు. మనకు కావాల్సింది భగవద్భక్తి. భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం, భగవంతుడి యొక్క సేవగా ప్రతి పని చేయటమే భగవద్భక్తి అని అంటారు. పాపాన్ని మనం సంపార్జన చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది, పుణ్యం సంపార్జన చేస్తే స్వర్గానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ 2 ప్రదేశాల నుంచి కూడా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. కానీ భక్తి చేస్తే, భగవంతుడికి శరణాగతి చేస్తే మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు. యత్గత్వా న నివర్ధంతే పూర్ధామ పరమం మమ అని అంటారు. కాబట్టి మనం పాప పుణ్యాల వైపు వెళ్ళకూడదు. వి షుడ్ బి కాన్షియస్. శాస్త్రంలో ఇది మనం గీత భాగవతాదులు చదివితే మనకు తెలిసిపోతుంది ఏది పాపము, ఏది పుణ్యము. పాపం గురించి, నరకం గురించి తెలుసుకోవాలి అని అంటే శ్రీమద్ భాగవతం 5వ స్కందం చదవండి. అప్పుడు మొత్తం ఆ నరకంలో ఉండే అన్ని రకాల ఏమంటాం డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలి అని అన్నీ మొత్తం అక్కడ ఉంటాయి. వాటిని చదివి వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. స్వర్గాది లోకములలో అంటే ఏ మంచి పని చేసినా, పుణ్యం చేసినా సరే స్వర్గాది లోకాలకు వెళ్తారు, కానీ అక్కడ నుంచి కూడా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. కేవలం భక్తోన్ముఖ సుకృతి ఎప్పుడైతే మనం సముపార్జన చేస్తామో, భగవంతుడిని ఆశ్రయిస్తామో, ధార్మికంగా జీవిస్తామో, భగవంతుడి యొక్క సేవగా ఉంటామో, అప్పుడు మనకి భక్తి ద్వారా మనం భగవంతుని చేరుకోగలం. ఎప్పుడైతే భగవంతుని చేరుకోగలుగుతామో మళ్ళీ ఈ ప్రపంచానికి రావాల్సిన అవసరం లేకుండా శాశ్వతమైన సేవా ఆనందాన్ని ఆ
భగవంతుడి యొక్క లోకంలో మనం పొందవచ్చు. అంటే పాపము శూన్యమైపోవాలి, పుణ్యము శూన్యమైపోవాలి, ఏమి పాపము ఉండకూడదు. పుణ్యము శూన్యం అయిపోతుంది ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉంటామో. ఉంటాము.